మరో అంశం ఏపీ కర్ణాటకలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ 13 ఏళ్లలోపు వారు వాడకుండా ఏపీలో నిషేధం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన 90 రోజులలో విధి విధానాలు ఖరారు చేస్తామని వెళ్లడం అతి వాడకంతో అసభ్యన సామర్థ్యం దెబ్బతింటుందన్న ఆందోళన 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసిన కర్ణాటక సర్కార్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన సిద్ధరామయ్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి కన్నా ఇది మంచి విషయం మీరేమన్నా అనుకోరు కానీ ఇది వాస్తవమైన విషయం నేను దీనికి 100% కాదు 1,00,000% మద్దతు తెలుపుతాను పిల్లలు పూర్తి స్థాయిలో పుట్టిన పాపకు ఆడ తొట్టెలో లేదా ఉయ్యాలలో లేదా బెడ్ మీద పడుకోబెడితే ఏడుస్తుందని ఫోన్లు ఇచ్చే దుర్మార్గమైన పరిస్థితికి వచ్చినాం నిజంగా ఆ లైట్ ఫోక్స్ ఆ పసిపాప కళ్ళల్లో పడుతుంది రేడియేషన్తో పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియాకు సంబంధించి ఈ సోషల్ మీడియా వల్ల 16 ఏళ్లలోపు పిల్లలకు సంబంధించి మొబైల్ ఇవ్వడం వల్ల ఏంటంటే గాడి తప్పుతున్నారు పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కథ తల్లిదండ్రులకు తెలియలేకపోవడం ఆ ఫేస్బుక్ అని ఇన్స్టా అని ట్విట్టర్ అని ఈ రకరకాల యాపులలో చాలామంది కూడా మన కాడ చదువుకుంటే అదేంది రీల్స్ల మీదనే ఎక్కువ బతికెత్తున్న పరిస్థితి కనబడుతుంది ఆ రోడ్ల మీద డ్యాన్స్ చేస్తారు వాటర్ ట్యాంకుల మీద డ్యాన్సులు చేస్తారు మురికి నీళ్ళల్లో డ్యాన్సులు చేస్తారు దాంతోపాటు ఎక్కడ పడితే అక్కడ డ్యాన్సులు చేసి ఆగమాగం చేసి ఆ రీల్స్ మనగాను పాడుగాను ఆ రీల్స్ చేసి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలను చాలా వరకు కూడా రీల్స్ చూసి వేరేటోడు మెసేజ్ చేయడం ఈ మెసేజ్ చేయడం ఆ తర్వాత వాళ్ళు ఏంది పరారు కావడం పెళ్ళిళ్ళు చేసుకోవడం మళ్ళీ డైవర్స్ కావడం సూసైడ్లు చేసుకోవడం ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో చాలా కనబడతాయి మీకు మైనర్లకు సంబంధించి చాలా వరకు కూడా ఈ సోషల్ మీడియా వల్ల చెడిపోతున్నారు అని దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో చర్చ జరిగింది దాంట్లో భాగంగా 16 ఏళ్లలోపు పూర్తి స్థాయిలో కూడా పిల్లలకు సోషల్ మీడియా రద్దు చేయాలని ఏది మన సిద్ధరామయ్య కర్ణాటక సర్కార్ ప్రకటించిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రకటించారు తెలంగాణలో కూడా అది అమలు కావాలని కోరుకున్నాం 16 ఏళ్ళు కాదు 18 ఏళ్ళ వరకు పూర్తి స్థాయిలో వాళ్ళ 10వ తరగతి పూర్తయ్యే వరకు అరే వెనకంటే ఏ మొబైల్ ఉన్నాయి బాయ్ ఏ మొబైల్ ఉన్నాయి 2010 ముందు ఏ మొబైల్ వాడిర్రు దేనికోసం సోషల్ మీడియా వాళ్ళు ఏదో బొప్చిక్ అని ఒక పాట పాడితే వాళ్ళను సోషల్ మీడియా హైలైట్ చేస్తే తీసుకుపోయి సెలబ్రిటీల దగ్గర ఏమున్నది సోషల్ మీడియాతో ఒక వ్యాయామం లేదు ఒక ఆటలు లేవు ఓ గ్రౌండ్కి వెళ్ళేది లేదు దాంతోపాటు శారీరక శ్రమ లేదు 24 గంటలు ఈ ఫోన్లు ఒత్తుకుంటా పాటలు పెట్టుకుంటా రీల్స్ చేసుకుంటా చేస్తే ఏమొస్తుంది ఏం ఉపయోగం నీ శరీరానికి పని చెప్పకపోతే దాంతోపాటు పూర్తి స్థాయిలో ఈ సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యి చదవకపోతే ఆ చదువు సక్కరాదే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయి ఈరోజు జనరేషన్ చాలా మూడు జనరేషన్లు ఖరాబ్ అయిపోతున్నాయి ఫోన్ల వల్ల ఇప్పటికీ 2 జనరేషన్లు ఆగమైపోతే మరో జనరేషన్ కూడా ఆగమైపోతుంది నేను చెప్తున్నా కదా ఈరోజు యువతకు సంబంధించి చాలా రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి చాలా రకాల ఇక్కడ ఎవరైతే ఆడామొగా అని తేడా లేదు ఈ సమాజంలో పూర్తి స్థాయిలో 18 ఏళ్లలోపు ఆ ఫోన్లు వాడుతున్నారో తల్లిదండ్రులు ఉద్యోగాలకు పోయొచ్చి లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితికి ఉపాధి చేసుకుని వచ్చేలోపు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులలో ఉంది ఇది చాలా బాధాకరమైన విషయం చాలా రకాలుగా నేను చెప్తున్నా కదా ఈ సోషల్ మీడియాను 18 ఏళ్లలోపు పిల్లల వరకు బ్యాన్ చేస్తే తెలంగాణ సమాజం కూడా చల్లగా ఉంటుంది